పుట్టుకతో ఒక కుంటివాడు ఉన్నాడు. అతన్ని కొందరు మోసుకొని తీసుకొచ్చి ఒక మందిరం ముందు పడేసేవారు. అతడు భిక్షాటన చేసుకునేవాడు. అపొస్తలులు అటు వెళ్తూ ఇతడు విశ్వాసం కలిగి ఉన్నాడు. అతనిలో విశ్వాసాన్ని కనుగొన్నారు. వాళ్ళు ఏం కనబడలేదు వాళ్ళకి, కానీ చూడగానే కనిపించింది ఏంటి? విశ్వాసం ఉంది. అందుకు అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు. లేకపోతే 4 డబ్బులు పడేసి వెళ్ళిపోయి ఉండేవారు. కానీ మాట్లాడుతున్నారు అతనితోనే. చూడు, నీకు కావాల్సిందేమో ఈ లోకరీత్యా ఉన్న సంపద. అందరూ డబ్బులు ఇస్తే మూట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మోసుకెళ్ళడానికి ఒకరిని పెట్టుకుంటాడు, డబ్బులు కట్టొచ్చు. ఆడు తీసుకొస్తాడు, తీసుకెళ్తాడు, కొన్ని డబ్బులు ఇస్తాం, కానీ కొంత మూట మాత్రం మిగులుతుంది, పట్టుకుని వెళ్ళొచ్చు. అది అతని గురి. పేతురు అంటాడు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ ఒకటి కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నారండి? విశ్వాసం కలిగి ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? వినుట వలన వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇదే పేతురు ప్రభు మాటలు వింటూ 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 వచ్చాడు. వచ్చి ఒకరోజు బొంకేశాడు. ఏం చేశాడు? నేను ఆ యేసునే ఎరగను అని బొంకాడు. మరి ఏం విన్నాడు ఆయన? ఏం విశ్వాసం వచ్చింది ఆయనకి? ప్రభువునే నేను ఎరుగను అన్నటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆ మనిషి. అందుకే విశ్వాసము వృద్ధి కావాలి. మన విశ్వాసం ఏం కావాలండి? వృద్ధి కావాలి. విశ్వాసము వృద్ధి కావాలి, డెవలప్ కావాలి. మనము యేసు గురించి విన్నప్పుడు మనకు నమ్మకం వస్తుంది, విశ్వాసం కలుగుతుంది, రక్షణ దొరుకుతుంది. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఇవన్నీ ఉంటాయి. బాగుంది, రక్షణ వచ్చింది, స్వస్థత వచ్చింది, కావలసినవన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నాయి. సరిపోదు. నీ విశ్వాసము కేవలము నీ రక్షణకు, నీ స్వస్థతకు, నీ అభివృద్ధికి కాదు, ఇంకా మించి జరగాలి. అందుకే వృద్ధి కలగాలి, విస్తరణ జరగాలి, వ్యాప్తి ఉండాలి. వ్యాప్తి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్.